హాయ్ అండి, నేను మీ వాసవి. వెల్కమ్ టు సూపర్ కిచెన్ వంటలు. ఈరోజు మన రెసిపీ గోబీ పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక స్పూను ఉప్పును వేసుకొని కలిపేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఈ వాటర్లో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం వంపేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఉడికించిన ఈ కాలీఫ్లవర్ ముక్కలను మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను ఉప్పును కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదా. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో వాటర్లో వేస్తే మనకు పూర్తిగా కలిసిపోతుందని కొద్దిగా వాటర్ తీసుకొని వేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్లు ముక్కలను ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఆయిల్లో వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సగం ఫ్రై అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. రెడ్ కలరు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ గోబీ పకోడీని కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.